ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి తద్దినాల గురించి ఒక విషయం అడగడానికండి. మామూలుగా మనం నమ్మకం ప్రకారంగా మనుషులు పోయాక పెడతాం, అదొక విషయం. కానీ ఇప్పుడు చాలామందిని చూస్తుంటే ఉన్నంతకాలం తల్లిని తండ్రిని సరిగ్గా చూడలేదు. మీరు కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. చూడకుండా ఉన్నంతకాలం తండ్రికి ఫలానా వంట ఇష్టమైతే నువ్వు తినకూడదు నాన్న, నువ్వు తినకూడదమ్మా అని వాడికి పెట్టకుండా, వాళ్ళు పోయిన తర్వాత తద్దినాలు పెట్టేప్పుడు మా నాన్నకి ఈ కూర అంటే ఇష్టం అని బతుకున్నంత కాలం వాళ్ళని చనిపోయిన సమానంగా చూసి అదే అంటున్నారు. బతుకున్నంత కాలం వాళ్ళని చూడటం లేదు. ఇప్పుడు దాన్ని ఎట్లా అంటే మనకి మాతృదేవోభావ పితృదేవోభావ మనకి చెప్తున్నారు, ఇవి పక్కకి వెళ్ళిపోయాయి. మనుషుల్లో ఉండే ఒక కపట స్వభావం, హిపోక్రసీ అంటారు చూడండి ఇంగ్లీష్లో. పోయిన తర్వాత ఆర్భాటాలు, ఇతరుల ముందు ఇలా మాట్లాడాలు, మా నాన్నగారికి ఇది ఇష్టం అండి, ఏమైనా సరే మీరు అది పెట్టాల్సిందేనండి అన్నది ఎందుకు ఉంటుందంటే వాడి దగ్గర తన తండ్రి అంతే తనకెంతో గౌరవం అని చెప్పుకోవడానికి, ప్రదర్శించుకో. ఆయన అసలు అండి వాళ్ళ నాన్నగారు ఇష్టం ప్రకారం చేస్తే కానీ వదలడండి. పితృభక్తి అంటే అయిందే నీ అమాయకుడు అనుకుంటాడు. బతుకుండగా ఏడిపించుకుతున్నాడు ఆ తండ్రిని వీడు. ఈ ప్రదర్శన అసలు ఎక్కువ చేస్తున్నాడు అంటే బతుకుండగా ఏడిపించడని అర్థం దానికి. నిజంగా బతుకుండగా వాళ్ళకి సంపూర్ణమైన సేవ చేసి సంతృప్తిగా వాళ్ళని మన చేతులతో పంపించగలిగితేనండి తర్వాత ఆర్థికాల విషయంలో శాస్త్రం ఎలా ఉంటారో చేస్తాం. ఓపిక లేకపోతే ఎలా చేయాలో కూడా శాస్త్రాలు అన్నిటికీ ఉన్నాయండి. హిందూ ధర్మం ఎంత గొప్పదంటే ఇలాగే చెయ్యని ఎక్కడ చెప్పదండి. యథేచ్ఛసి తదాకురు. 700 శ్లోకాలు కష్టపడి నిలబడి శ్మశానంలో యుద్ధరంగంలో చెప్పిన శ్రీకృష్ణుడు మన ఎదురుగా ఉన్న పరమాత్మ ఏమన్నాడు అంటే, అంతా చెప్పాక అర్జునుని 3 రోజుల రిజల్ట్ కనపడాలి తోలు ఉడుతుంది అని అనలేదమ్మా. అది మన భారతీయ వ్యవస్థ కదా, ఆయన జగద్గురు అయ్యేవాడు కదా అలా అనుంటే. ఆయన ఏమన్నాడంటే, ఇంత చెప్పారు అర్జున, ఇదం గుక్షితమం శాస్త్రం, ఇది చాలా రహస్యం అయ్యా. భక్తోసి మే సఖాచేతి, నాకు నువ్వు భక్తుడివి స్నేహితుడివి అందుకని చెప్పానయ్యా, ఇంకొకళ్ళకైతే నేను చెప్పనయ్యా, ఇది ప్రవచన కార్యక్రమం కాదయ్యా అని చెప్పాడు. అని యథేచ్ఛసి తదాకు, ఇంత చెప్పాను కానీ నిర్బంధం ఏం లేదు, నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. అది కృష్ణ పరమాత్మ. 153 గ్రంథాలు రాసినటువంటి శంకరాచార్య మీకు నేను చెప్పింది విషయం చెప్పేశాను, మీకు ఇష్టం మీకు తోచినట్టు చేయండి ఎక్కడా బలవంత పెట్టలేదు. అంటే మన శాస్త్రాలు సౌకర్యం కోసం పుట్టాయి, మనుషులను బాధపెట్టడం కోసం పుట్టలేదు. నిజం ఉంది, ఇది కాకపోతే ఇలా చేయండి. ఇంకో రకంగా ఉంది, మీకు అనారోగ్యం ఉంది, మంచంలో ఉన్నారు, తండ్రి తద్దినం పెట్టలేని స్థితిలో ఉన్నారు, మానసికమైన సంకల్పంతో పెట్టచ్చు. తండ్రి నేను చేయలేకపోతున్నానంటే లలితా సహస్రంలో ఒక మంత్రం ఉందమ్మా, దయచేసి ఎవరు దీన్ని మళ్ళీ తేలిగ్గా తీసుకోవద్దు. నేను మంచంలో ఉండి లేవలేని వాళ్ళ కోసమే చెబుతున్నాను. స్వధా స్వధామతి మేధా శృతి స్మృతి రణుత్తమ. సరిగ్గా తద్దినం పెట్టవలసినటువంటి ఆ ఘడియల్లో 1 గంట సేపు ఈ 6 నామాలు జపం చేయమనండి. స్వాహ స్వధామతి మేధా శృతి స్మృతి రణుత్తమ. అమ్మా నేను మా నాన్నగారికి చేయలేకపోతున్నాను, మంచంలో ఉన్నాను, నాకే ఎవరో చెయ్యాలి అని చేతను ఇంతకాలం చేశాను, ఎక్కడ కాశీ గయా వెళ్ళే ఓపిక నాకు లేదు అంటే అమ్మవారు క్షమిస్తుంది. ఎందుకంటే అవి ఆబ్దికానికి సంబంధించిన నామాలు. స్వాహ స్వధ మతి మేధ శృతి స్మృతి. అది అనుత్తమంగా అంతకంటే ఉత్తమమైంది లేదు అన్నట్టుగా వాళ్ళకి చేరుతుంది. ఎప్పుడు ఇది అటువంటి పరిస్థితులు. అంతేగాని ఇప్పుడు నేను చెప్పాను కదా అని గరిపాటి వాళ్ళు చెప్పారండి పెట్టక్కర్లేదు కానీ ఈ పాపం నాకు వస్తుంది వాడి తప్పదు. అది ఇప్పుడు మనస్సే ప్రమాణం అంటే చిత్తశుద్ధే ప్రమాణం. నువ్వు పెట్టగలవా లేదా చేయగలవా లేదా అని నీకు తెలిసినట్టుగా ఇంకొకరికి తెలియదు. మనం పెట్టకూడదు అనుకున్నప్పుడు 100 నాటకాలు ఆడవచ్చు, పెట్టాలి అనుకున్నప్పుడు ఇంకో 100 నాటకాలు ఆడవచ్చు. ఏదైనా మనస్సు అని భగవంతుడు చూసేది ఆ మనస్సును తప్ప ఈ అత్యాపురము గాలిలో అప్పాలు కాదండి. నువ్వు ఎన్ని పెట్టినా ఒకటే. అది అది ఆ ప్రక్రియ ఉంది మనకి. శాస్త్రాల్లో కూడా సౌకర్యాలు, కానీ వాటిని దుర్వినియోగం చేయొద్దు. అది